రోజు నేను వస్తా ఉంటే పర్మిషన్ ఇక్కడనే ఇచ్చారు పోలీసులు, చూసుకో ఇక్కడ ఆర్డర్ ఉంది. ఇది మీరు ఇచ్చిన ఆర్డర్ పోలీసులు. ఎస్పీ, డిఎస్పీ, డిఐజీ, డీజీపీ నా దగ్గర పనిచేసిన వాళ్లే మీరు. చూడండి మీరు ఈ ఆర్డర్. జగ్గంపేటకి వెళ్ళా, పోలీసులు సహకరించారే. పెద్దాపురం వచ్చా, పోలీసులు సహకరించారే. అనపర్తికి వస్తే ఇక్కడ గ్రావెల్ సూర్యనారాయణ ఒకడున్నాడు. ఖబర్దార్ గ్రావెల్ సూర్యనారాయణ వార్నింగ్ ఇస్తున్నా. నాతో పెట్టుకుంటున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు. తమాషా అనుకోవద్దు. నేను తమాషా రాజకీయాలు చేయడంలా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడుతున్నాను. నేను అడుగుతున్న పోలీసుల్ని, నేను చెప్పాను మీటింగ్ పర్మిషన్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకందరికి తెలుసా లేదా అని అడుగుతున్నా. ఎందుకు నిలిపారో చెప్తారా అని అడుగుతున్నా. అంటే పోలీసులు చెప్తున్నారు ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తారంట. అంటే సైకో చెప్తే ఆ సైకో చెప్పినట్టు మీరింటే. ఒకటే చెప్తున్నా, రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. ఇరవై 22 ఏళ్లు నా దగ్గర పనిచేసిన వాళ్లే తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి. పోలీసులు చెప్తున్నా ఇక్కడ రావడానికి వీల్లేదు. నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఇది. చూడు తమ్ముళ్ళు వీళ్ళ దౌర్జన్యం. పోలీసులు కోరుతున్న సహాయం చేయొద్దండి. డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించొద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా చప్పట్లు కొట్టి వ్యతిరేకించండి. ఒక్క నిమిషం పని నాకు మీ మీద పురుగొల్పాలంటే. జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేద్దరు. మైకులు లాగుతారేంటా మీరు?